ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మిక్కిలి దేవుని ప్రజలారా, మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠకరణాన్ని బట్టి శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన శుభదినములో తన వాక్కులను వినగలిగేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు ఇచ్చినాడు. ఎంతైనా వందనస్తులము. ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క పరిచయను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తియు సర్వాధికారం గల గొప్ప దేవ, రక్షణార్థమైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠకరణాన్ని బట్టి నీకెంతైనా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, నీ దయాపూర్వకమైన సంకల్పం చొప్పున క్రీస్తు యేసులో మమ్మల్ని వెతికి వచ్చి రక్షించుకొని పాపశాపం నుంచి నశించిన నరకాగ్నికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడి రక్షించారు. నీకు స్తోత్రములు. నీ రక్తధారుల మా యొక్క ప్రతి పాపములు కడిగి నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యమునకు వారసులుగా చేశారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుదిన జీవిత యాత్రలో ప్రభువా, నీ వాక్కులు వినగలిగేటువంటి ధన్యత, ఆధిక్యత నీకెంతైనా వందనాలు, స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని నీ వాక్యం ముందు రాయబడిన రీతిగా ప్రభువా, ఆత్మీయ మన్నాను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. వినువారికి క్షేమాభివృద్ధిపరమైనటువంటి వచనాలు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని మీ దాసును ఉపయోగించుకొని మీ నామనికి మహిమ తెచ్చుకునమని స్తుతులు అర్పిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి దేవుని ప్రజలారా, ఈ సమయంలో సీయోను పాటల పుస్తకంలోంచి 504వ పాట పాడుకుందాం. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే అనే పాట. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు, గార్జించు సింహము వలె శత్రువు నీ పైన బడాజూచుచుండే. గార్జించు సింహము వలె శత్రువు నీ పైని బడాజూచుచుండే. నది వాలే నీపై పారవచ్చును, నది వాలే నీపై పారవచ్చును. యుద్ధము యెహోవాదే, భయపడకు. యుద్ధము యెహోవాదే, భయపడకు. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. నీవు పోరాడెడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. నీవు పోరాడెడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. రక్షణను తిలకించుము, రక్షణను తిలకించుము. జయము ప్రభువుదే, భయపడకు. జయము ప్రభువుదే, భయపడకు. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. మంచిది దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. చదవబడిన లేఖన భాగాలను
పరిశుద్ధాత్మదేవుడు మన కొరకే దీవించి మనతో మాట్లాడునుగాక. గమనించండి దేవుని ప్రజలారా, మరొక పర్యాయము ఈ మాటను జ్ఞాపం చేస్తున్నాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు. నిజమే ప్రియులారా, మన దేవుడైన యెహోవా మన పక్షమున యుద్ధము చేసేటువంటి వాడు, మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేటువంటి వాడు. నిజమే, జీవితయాత్రల్లో అనేక రకాలైనటువంటి పోరాటాలు, అనేక రకాలైనటువంటి ఎదిరింపులు, మరి వెలుపటను లోపటను మనకున్నటువంటి పోరాటంలో మనకు సహాయం చేయటానికి, మన పక్షమున ఉండటానికి దేవుడు మనకు తోడుగున్నాడు. ఆ దేవునికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథంలో మరి కోట్ల కొలది దేవదూతలు ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. దేవుని యొక్క దూతలు పరమందు కోటాను కోట్లుగా సైన్యములుగా ఉన్నట్లుగా మనం చూస్తూ రాగలం. మరి ఆ గొప్ప సైన్యములకు దేవుడే అధిపతిగా ఉండి తన చిత్తమును జరిగించటానికి ఇష్టపడేటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ సైన్యము, ఆ దూతలు తన ప్రజలకు సహాయకరంగా ఉండటానికి దేవుడే అనేక పర్యాయాలు మరి తన భక్తుల దగ్గరకు పంపించినట్లుగా మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎందుకు అంటే వారి పక్షమున దేవుడు మేలు చేయటానికి తన సైన్యమైనటువంటి దూతలను పంపినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినమందు కూడా దేవుని యొక్క దూతలు మరి దేవుని ప్రజల పక్షమున ఉండి సహాయం చేయడానికి వచ్చినటువంటి 3 సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మొట్టమొదటిగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కనుక మీరు ధ్యానం చేస్తూ వస్తే మరి ఆ సందర్భం ఏంటంటే మరి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి బాలాకు రాజు మరి బిలాము దగ్గరకు వర్తమానం పంపి ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించడం కోసము తనకు వెండిని, బంగారమును, ఘనతను ఆశ చూపించి దేవుడు వద్దన్నా కానీ తాను దాని కొరకై ప్రయాసపడి వెళ్ళటం అనేది మనం చూస్తూ రావచ్చు. అయితే దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వాంఛను ఎరిగిన వాడై హెచ్చరిక చేసిన సరేలే అని వదిలేశాడు. ఇప్పుడు తాను బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు బయలుదేరి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే తనకు ధనం వస్తుందని, తనకు ఘనత ఇస్తాడని రాజు ఆశతో వెళుతున్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. అందుకనే ఈ యొక్క సంఖ్యాకాండం 22వ అధ్యాయము మరి 23వ వచనంలో యెహోవా దూత ఖడ్గము దూసి మరి త్రోవలో నిలుచుండుట మొట్టమొదటిగా తాను ఎక్కి వెళుతున్నటువంటి గాడిద చూచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ తర్వాత మరి కొంత సమయమైన తర్వాత తిరిగి తన కన్నులు తెరవబడిన తర్వాత ఆ దూతను, దూసి ఉన్న ఖడ్గమును చేతపట్టుకున్నటువంటి దూతను మరి బిలాము కూడా చూచినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చక్కగా చూడగలం. ప్రియులారా, ఇప్పుడు దూత ఎందుకు వచ్చాడు? దూత ఎందుకు వచ్చాడంటే ఒకటే, ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించటానికి అని మనము గ్రంథంలో మనం చూడవచ్చు. అంటే ప్రవక్త ఎందుకని వెళుతున్నాడు? ధనము, వెండి, ఘనతను ఆశించి దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు ముందుగా చెప్పాడు, ఆ ప్రజలు ఆశీర్వదించబడినటువంటి వారు అని చెబితే లేదు లేదు నేను శపిస్తాను అని వెళుతున్నాడు. చూసారా? అందుకని నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట పితరులు మనకు జ్ఞాపం చేస్తున్నారు. ఏంటంట? దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు దూత ఎందుకు వచ్చాడు? దేవుడు దూతను ఎందుకు పంపించాడు? శాపమును అడ్డగించటానికి వచ్చాడు, శపించేవారిని అడ్డగించటానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, శాపమును ఆశీర్వాదంగా మార్చడానికి ఆ దూత వచ్చినట్లుగా మనము అర్థం చేసుకునవచ్చు. ప్రియులారా, నిజమే, నీవు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం, నీవు దీవించబడాలనేది దేవుని యొక్క సంకల్పమైంటున్నది. అయితే శత్రువు అనేక విధాలుగా, అనేక పర్యాయాలు నువ్వు శపించబడాలని, నీపై యుద్ధము చేయాలని, నిన్ను జయించాలని, నీవు నశించి నరకానికి వెళ్ళిపోవాలని ఏ విధము చేతనైనను శాపగ్రస్తుడుగా మారి
దేవుని నుంచి, దేవుని సహవాసం నుంచి దూరమై ఎడబాటయ్యి నరకానికి వెళ్ళాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నటువంటి ఆ సాతాను నుండి, శాపానికి గురి చేసేటువంటి సాతాను యొక్క క్రియల నుండి లయం చేయడానికి దేవుడు తన దూతను నీ కొరకు పంపించేవాడు ఉండాలని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే ఆయన మన పక్షమున యుద్ధము చేసేవాడు. ప్రియులారా, నీ పక్షమున యుద్ధం చేయడానికి దేవుడు దూతను పంపిస్తున్నాడని జ్ఞాపం చేసుకో. అందుకనే నువ్వు ఇంకా శాపగ్రస్తుడు కాకుండా ఇంకా ఆశీర్వాదకరంగానే నువ్వు ఉంటూ వస్తున్నావు. అది జ్ఞాపం చేసుకో. కారణం ఏంటంటే నీ పక్షమున యుద్ధం చేయడానికి దేవుడు దూతను పంపిస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండోది కనుక మనం జ్ఞాపం చేసుకుంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ మనకు ఒక చక్కని సంగతి కనబడుతుంది. యెరికో ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత, ఇశ్రాయేలు యొర్దాను దాటి యెరికో ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత అక్కడ మరి కత్తి దూసి చేత పట్టుకొని ఉన్నటువంటి మరి యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి దూతను మనం అక్కడ చూస్తూ రావచ్చు. యెహోవా, నువ్వెవరువు? మరి మా పక్షమున ఉన్నటువంటి వాడవా, మా విరోధుల పక్షమున ఉన్నటువంటి వాడవా అని యెహోషువ అర్థం కాకుండా అడిగినప్పుడు మరి తాను చెప్పినటువంటి ఆ దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. ఎప్పుడైతే ఆ మాట విన్నాడు యెహోషువ, తన తల వంచి నమస్కారం చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. నేను పూర్తి ఆ భావం అంతా చెప్పటం లేదు, క్లుప్తంగానే మీకు అర్థమయ్యే రీతిగా క్లుప్తంగానే మరి పైన మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మరి లోతుగా ధ్యానం చేస్తుంటే ఈ వీడియోలు ఫాస్ట్ ఫార్వర్డ్లు చేసేస్తున్నట్లుగా మరి నాకు అర్థమవుతుంది, అంతగా చూస్తున్నట్లుగా కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీ స్థాయికి తగ్గట్టుగానే పైన మాత్రమే ఆత్మీయ అర్థం కలిగినటువంటి రీతిగా నేను లోతుగా వెళ్లకుండా పైన మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే యెహోవా సేనాధిపతిగా వచ్చానని ఆ దూత చెప్పాడో వెంటనే ఏమంటున్నాడు, ఆ యెహోషువ ఏం చేశాడంటే తన శిరస్సు వంచి తల వంచి నమస్కారం చేసినట్లుగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు యెహోషువ దగ్గరకు దూత ఎందుకు వచ్చాడు మనకు బాగా తెలుసు. మోషేతో దేవుడు మోషేను గురించి, యెహోషువ గురించి దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెబుతూ వస్తున్నాడు. ఏంటంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు తోడై ఉంటానని పదే ఆ 1వ అధ్యాయంలో యెహోషువకు చెప్పేవాడుకుంటున్నాడు. ఎందుకని విడువనంటున్నాడు, ఎందుకు తోడై ఉంటానంటున్నాడు అంటే, ఆ యొర్దాను దాటిన కానించి యెహోషువ చేయవలసింది అంత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ మరి 7 రకాలైనటువంటి జనాంగాలను ఆ రాజులందరినీ జయించాలి. కాబట్టి ఆయన జయించటానికి ఎవరు వచ్చాడంటే, ఎవరిని పంపించాడు దేవుడు? ఈ దూసి ఉన్న ఖడ్గమును చేతబట్టుకున్న వానికి యెహోవా సేనాధిపతిని దేవుడు పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడి నుంచి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే, నిజమే వాగ్దాన ఫలములోనికి ప్రవేశించడానికి సహాయము చేయడానికి వచ్చింది దూత. ఎందుకంటే యొర్దాను దాటిన కానుంచి ఇక శత్రు సైన్యం అంతటిని మరి యుద్ధము చేసి ఓడించి ఆ ప్రతి రాజ్యమును లోపరుచుకోవాలి. అందుకు తన శక్తి, తన బలము, తన సామర్థ్యము చాలదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సేనాధిపతిని, తన దూతను యెహోషువకు తోడుగా పంపించిన వాడుకుంటున్నాడు. ప్రియుడా, ఈ యొక్క వర్తమానం ఇచ్చినటువంటి నీవు కూడా దేవుడినిచ్చినటువంటి, నీకిచ్చినటువంటి వాగ్దాన ఫలమును స్వతంత్రించుకోవడానికి దేవుడు తన దూతను నీకు సహాయంగా పంపుతున్నాడని జ్ఞాపం చేసుకో. నిజమే, నీ శక్తిని బట్టి నీ యొక్క మరి ప్రార్థన గట్టిగా ప్రార్థన చేసేవనో లేకపోతే లేదా ఏదో దేవునితో పోరాడేవని కాదు, దూత సహాయపడుతున్న వల్ల నీకేం చేస్తున్నాడంటే ఆ వాగ్దాన ఫలమును దేవుడు నీకు స్వాతంత్రింప చేస్తున్నాడని అర్థం చేసుకో. అంటే ఇది యొక్క దేవుని యొక్క దీవెనే. అంటే మన ప్రార్థనలు ఆలకిస్తూనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, తను సహాయపడుతున్నాడు. నిజమే, ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి వ్యక్తిగత ఆ వాగ్దానాలు ఎంతో ఉన్నతమైనవి ఉంటాయి. ఏందా నా పరిస్థితి చూస్తే ఒక విధంగా ఇంత విడ్డూరంగా ఉంది, ఇంత కృంగుదలలో ఉన్నాను, ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎవరు నాకు సహాయం చేసేటువంటి స్థితిలో లేరు, మరి ఇలాంటి స్థితిలో ఈ వాగ్దానం ఎట్లా, నాకు నెరవేర్చబడుతుంది అనేక సార్లు కొద్దిమందికి ఆలోచన వచ్చే ఉంటుంది.
నిజమే, ఆ వాగ్దానమును అనుభవించడానికి మనము పాత్రులు కానటువంటి స్థితిలో మనకు సహాయపడటానికి తన సైన్యములో నుంచి దూతలను మనకు పంపించేవాడుగా ఉన్నాడు. మన పక్షమున వాగ్దాన ఫలములోనికి ప్రవేశింప చేయటానికి, పరిస్థితులను మార్చివేయటానికి, పరిస్థితులను అనుకూలింప చేయడానికి దేవుడు తన దూతను పంపించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మన పక్షమున ఉండేటువంటి దేవుడు. ఇది రెండవ సంగతి. మూడవది జ్ఞాపకం చేసుకుంటాము. ఇది 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి 37 వచనాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజు మరి హిజ్కియా. ఈ హిజ్కియా యోధారాజుగా ఉంటున్న సమయంలో మరి అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబు మరి తన సైన్యము చేత అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యములన్నిటినీ జయించి ఇప్పుడు యోధా రాజ్యమును కూడా జయించడానికి వస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యోధా రాజ్యమును మరి జయించడానికి వచ్చారో తన సేనాధిపతి అనేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ వస్తాడు. వారి దేవతలు ఏమైపోయారు? వారి దేవతలు ఏమన్నా వారిని కాపాడగలుగుతూ వచ్చినాయా? మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఏమైనా కాపాడుతాడా మా రాజు ముందని ఎంతో ఆ రబ్షాకే ఎంతో విపరీతమైనటువంటి మాటలు పలికినప్పుడు తను కృంగిపోయిన వాడై ఆ పంపించిన ఉత్తరం, ఆ బెదిరింపు ఉత్తరాన్ని తీసుకొని ఈ యొక్క హిజ్కియా రాజు దేవుని మందిరంలోనికి పోయి ఆ ఉత్తరమును పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మన 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమనంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నిజమే, నిజమే. ఆ యొక్క హిజ్కియా రాజు మరి భయపడటానికి గల కారణం ఏంటంటే, ఆ వచ్చినటువంటి శత్రువు సామాన్యుడు కాదు, బలమైన శత్రువు. తను ఓడించలేడు. ఒక విధంగా చెప్పాలంటే తను ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు గనక సహాయం చేయకపోతే హిజ్కియాకు నిజంగా అందరి రాజులు ఓడిపోయిన రీతిగానే తాను కూడా ఓడిపోయేటువంటి వాడు. అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడు. తన సన్నిధిలో అవతరం పరిచి ప్రార్థించగా బలమైన శత్రువు, తను జయించలేనటువంటి స్థితిలో, ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి తన స్థితిలో నుంచి దేవుడు తనకి ఏం చేస్తూ వచ్చాడంటే సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రియుడా, ఎట్లా చేస్తూ వచ్చాడు తెలుసా? ఆ రాత్రి కాలమంట దేవుడు తన దూతను పంపాడు. వారు నిద్రపోతుండగా దేవుని దూత ఆ రాత్రి కాలమందే 1,85,000 మందిని మొత్తింది. 1,85,000 మందిని ఆ దూత మొత్తినవాడుగా ఉంటుండగా అది తెల్లారి లేచిపోయేసరికి అంత శవాలు. అంత మాత్రమే కాదు, మరి తనకు ఒక వర్తమానం వచ్చింది తన సొంత రాజ్యం నుంచి. ఏమనంటే కూషు దేశం నుండి ఆ రాజు మన మీదకి యుద్ధం చేస్తున్నాడని. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో వెంటనే తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడంటే, సరే వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో, ఆ నినివే పట్టణంలో ఆ గుడిలో, దేవత గుడిలో తను మొక్కుచుండగా తన కడుపును పుట్టినటువంటి తన కుమారులే ఇద్దరు తనను పొడిచి తను చంపినట్లుగా మనము దేవుని వాక్యం నుంచి జ్ఞాపం చేసుకోవచ్చు. అంటే ఎంత ఆశ్చర్యము! ఇక నేను ఓటమిలోకి వెళ్ళిపోయాను, అంచులోకి వెళ్ళిపోయాను, ఇక మాకు దిక్కు లేదు అని అనుకున్నటువంటి స్థితిలో హిజ్కియా దేవుని ప్రార్థించగా, దేవుని ఆశ్రయించగా దేవుడు తన నమ్మకత్వాన్ని బయలుపరిచిన వాడుకుంటున్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తన్ను ఆశ్రయించు వారిని రక్షించుటకు దూతను పంపగలిగినటువంటి వాడు మన దేవుడు. నిజంగా నీకున్నటువంటి సమయంలో ఒకవేళ నీకు దిక్కు తోచట్లేదేమో, ఏమి చేయవలసింది అర్థం కావట్లేదేమో, పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి నీకు ఏమి చేయవలసింది దిక్కు తోచనటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో నువ్వు గోజాడు, దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయి, మొరపెట్టు. మన ప్రభువు ఎంత నమ్మదగిన వాడంటే తన్ను ఆశ్రయించే వారిని, కృంగిన వారిని లేవనెత్తగలిగినటువంటి వాడు, బలహీనులకు బలమిచ్చేటువంటి వాడు. అందుకొరకై నీకు గొప్ప విజయం ఇవ్వటానికి, అద్భుతం చేయడానికి, ఆశ్చర్యకార్యం చేయడానికి, నీ పక్షమున కార్యం చేయటానికి తన దూతను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నీవు నమ్ము, నీవు నమ్ము. ఎంత గొప్ప దేవుడు. అందుకని మరొకసారి గుర్తు చేస్తాను. ఈ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఓ దేవుని బిడ్డ, నీవు దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించిన వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు సుమా, దేవుడు నిన్ను వదిలివేడు సుమా. నీ వెలుపటి లోపటి పోరాటాలలో నీకు సహాయం చేయడానికి, నీ పక్షమున తను కార్యం చేయడానికి తన సైన్యములలో దూతలను నీ కొరకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేదో కట్టు కథ కాదు. విశ్వాసం ఉంచు,
దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచు. ఈ వాగ్దానమును విశ్వాసం ఉంచి నీవు స్వతంత్రించుకో. దేవుడు ఆ విధంగా నీ పక్షమును కూడా గొప్ప కార్యములు చేయనట్లుగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవా, సర్వశక్తిగల అత్యున్నతంగా హెచ్చించబడిన రక్షణార్థమైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టకరణాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినములో ప్రభువా, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో మీ దేవుడిని యెహోవా మీ పక్షమున యుద్ధము చేయననేటువంటి వాగ్దానం ప్రభువా, బిడ్డలు స్వతంత్రించుకోవడానికి ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాసంతో ప్రభువా, ఈ వాగ్దానాన్ని బిడ్డలు కూడా స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయండి. ఓ మా ప్రభువా, మరి దూసి ఉన్నటువంటి ఖడ్గము చేత పట్టుకున్నటువంటి దోతలు ఏ విధంగా నీ ప్రజలకు సహాయపడుతూ వచ్చారు, శాపమును అడ్డగించి ఆశ్రితంగా మార్చడానికి వచ్చినటువంటి దోతను చూశాం. అంత మాత్రమే కాకుండా వాగ్దాన ఫలమును స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేసేటువంటి దోతను మేము చూసాం. అంత మాత్రమే కాకుండా తను ఆశ్రయించినటువంటి వారిని రక్షించుటకు సహాయం చేసినటువంటి దోతను కూడా చూసాం. ప్రభువా, మీరు పంపించినటువంటి దోతలు నీ ప్రజలకు గొప్ప విజయాలు కలుగు చేస్తూ వచ్చాయి. అలాగే వినుచున్న మా ప్రియులకు కూడా అటువంటి నీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితిలోనూ మీరు విడిచిపెట్టని వాడని, ఆయా సహాయం చేసేటువంటి వాడని నిరూపించుకొని మీ నాన్నకు మహిమ తెచ్చుకోనమని, ఈ దినపు ఆశీర్వాదాలు నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని స్తుతులు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమృద్ధిని ఆశీర్వాదము వినుచున్న నీకును నీ కుటుంబమును సదా సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.